नमस्कार। आज सब 7वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत आत्मविश्वास पाठ के बारे में जानेंगे। आत्मविश्वास का अर्थ మనోధైర్యము మానసిక నమ్మకము అనిమా। ఇక్కడ చూడండి ఒక పిక్చర్ ఇచ్చారు, పిక్చర్ని జాగ్రత్తగా చూడండి। ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయమ్మా। ఇక్కడ చూడండి होंगे कामयाब हम होंगे कामयाब एक दिन। होंगे कामयाब का अर्थ మేము సక్సెస్ అవుతాము, ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని మా। कामयाब का अर्थ सक्सेस। मन में है विश्वास, अगर हमारे मन में विश्वास हो तो हम होंगे कामयाब एक दिन। ఒకవేళ మన మనసులో విశ్వాసం నమ్మకం ఉందనుకోండి, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం। ఫస్ట్ మనకు ఉండాల్సింది మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి। ఫస్ట్ మన మనసులో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి। ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మనం ఎటువంటి వర్క్ అయినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు। ఇక్కడ పిక్చర్ చూడండి, ఫస్ట్ మళ్ళీ క్వశ్చన్ చూడండి। चित्र में क्या दिखाई दे रहे हैं? ऊपर के चित्र में आंखों का अंधा एक लड़का और नीचे के चित्र में कुछ विकलांग बच्चों के चित्र दिखाई दे रहे हैं। ఇక్కడ వచ్చేసి అంధా అంటే బ్లైండ్ మా, ఈ అబ్బాయి బ్లైండ్, ఈ అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి బ్లైండ్ పిక్చర్ ఇచ్చారు ఇక్కడ। ఇక్కడ వచ్చేసి వికలాంగ్ అంటే హ్యాండిక్యాప్డ్ మా, అంటే వాళ్ళు చూడండి వాళ్ళకి కాలు సరిగా లేవు, వెనకాల ఎవరో సపోర్ట్ కూడా చేస్తారు, వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నారు। ఈ పిక్చర్లో ఇవి ఉన్నాయి। నెక్స్ట్ చూడండి, ఇన్కే లియే తుమ్ క్యా కర్నా చాహోగే? వీళ్ళ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? మనం ఏం చేయొచ్చు వాళ్ళకి? ఉన్కి సేవా మే ఔర్ ఉన్మే మిత్రతా కర్నే మే సదా తయారు రహూంగా, అంతే కదమ్మా। వాళ్ళకి సేవ చేయడానికి కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ మీరు కానీ మేము కానీ అందరం కూడా రెడీగా ఉంటాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ హెల్ప్ చేయడానికి కానీ। నెక్స్ట్ ఇన్కి సహాయత కర్నే కే లియే ఖడా లడకా క్యా కహ్ రహా హోగా? వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇక్కడ నిల్చుకున్న వెనకాల అబ్బాయిలు ఏం చెప్తూ ఉండొచ్చు? వాళ్ళకి ఏం చెప్తుంటారు? వాళ్ళకి ఆలోచించండి। హమే కభీ నిరాశ యా కమ్జోర్ నహీ హోనా చాహియే, మనం ఎప్పుడు కూడా నిరాశతో కానీ లేకపోతే కమ్జోర్ అంటే వీక్గా మనం ఉండకూడదు, మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము, మనం కాన్ఫిడెన్స్తో ఉండాలి అని చెప్తూ ఉండొచ్చు వాళ్ళు। बाद में पाठ की ओर देखिए। रोहित पिछले साल छुट्टियां बिताने कश्मीर गया था। देखिए रोहित पार्ट में एक लड़का है, लड़का का नाम है रोहित। रोहित पिछले साल में, पिछले अंटे लास्ट में, साल का अंटे ईयर, लास्ट ईयर छुट्टियां बिताने के लिए హాలిడేస్ని స్పెండ్ చేయడానికి అంటే హాలిడేస్ని గడపడానికి కశ్మీర్ గయా తా, కశ్మీర్కి వెళ్ళాడు। लौटते समय एक दुर्घटना में वह सुनने की शक्ति खो बैठा। लौटते समय, लौटना కాడితే రిటర్న్ మా, అంటే అతను వెనక్కి వచ్చేటప్పుడు, అంటే కశ్మీర్కి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు, లౌట్తే సమయం అంటే వెనక్కి రిటర్న్ వచ్చేటప్పుడు, ఏక్ దుర్ఘటన మే, దుర్ఘటన కాడితే బ్యాడ్ ఇన్సిడెంట్ మా, అంటే ఒక అశుభ ఘటన, బ్యాడ్ ఇన్సిడెంట్। ఆ ఘటనలో ఏమైంది? వా సున్నేకి శక్తి కో బయట, సున్నేకి శక్తి అంటే వినికిడి శక్తి మా, అంటే చెవులు వినే శక్తిని కోల్పోయాయి। వా సున్నేకి శక్తి కో బయట అంటే అతని చెవులకు ఏదో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అతను వినే శక్తిని కోల్పోయాడు, వినికిడి శక్తిని కో బయట అంటే పోగొట్టుకున్నాడు అని, అంటే తను వినలేకపోతున్నాడు ఇప్పుడు। వా ఖుద్ కో లాచార్ మహసూస్ కర్నే లగా, ఆ అబ్బాయి తనను తాను లాచార్ కాడితే వివశుడుమా, ఇన్ఎస్కేపబుల్ అంటే ఇంకా నేను ఏమి చేయలేను అని ఫీల్ అయ్యేవాడు। వా ఉదాస్ రహనే లగా, ఉదాస్ అంటే సారో అంటే వాడు డల్గా, అబ్బాయి చాలా డల్గా ఉండిపోయాడు, ఎందుకంటే అంతకుముందు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకు అంటే అబ్బాయి అన్నీ వినగలిగేవాడు। ఎప్పుడైతే అతను దుర్ఘటనలో అంటే ఒక ఇన్సిడెంట్లో, బ్యాడ్ ఇన్సిడెంట్లో అతనికి ఏమైంది? సున్నేకి శక్తి కో బయట అంటే వినే శక్తిని, వినికిడి శక్తిని పోగొట్టుకున్నాడు। దానివల్ల అబ్బాయి ఏమనుకుంటున్నాడు? ఇంకా నేను ఏమి చేయలేను, ఖుద్ అంటే స్వయం, తను ఇంక నేను ఏం చేయలేను కదా అని ఫీల్ అయ్యేవాడు। డల్ అంటే ఉదాస్ కదా, డల్గా కూడా ఉండేవాడు। ఏక్ దిన్ రోహిత్ కే పితానే ఉస్సే కహా, ఒకరోజు రోహిత్ వాళ్ళ నాన్న రోహిత్కి చెప్పాడు, తుమ్ సున్ నహీ పాతే హో తో క్యా హువా, దేఖ్ తో సక్తే హో,
నువ్వు వినకపోతే అంటే సున్ అంటే వినడమ్మా, నువ్వు వినకపోతే ఏంటి అంటే నీకు వినిపించకపోతే ఏమైంది, తో క్యా హువా అంటే వినిపించకపోతే ఏంటి, దేఖ్తో సక్తే హో చూడగలుగుతావు కదా, వినకపోతే ఏంటి నీకు వినపడకపోతే ఏంటిరా చూడగలుగుతావు కదా. ఉన్హోనే ఉసే కుచ్ కితాబే दी और कहा వాళ్ళ నాన్న ఏం చేస్తారు ఆ అబ్బాయి కొన్ని బుక్స్ ఇచ్చాడు, కితాబే అంటే బుక్స్, కొన్ని బుక్స్ ఇచ్చి మరి చెప్పాడు, ఏమని చెప్పాడు, జీవన్ మే కుచ్ బన్నా హై తో ఖూబ్ పడో, లైఫ్లో ఏమన్నా అవ్వాలి అనుకుంటే కుచ్ బన్నా హై తో అంటే లైఫ్లో ఏమన్నా కానీ అవ్వాలి అనుకుంటే అంటే లైఫ్లో మంచిగా అలా అవ్వాలి ఇవ్వాలని మన గోల్స్ ఉంటాయి కదా, అలా గోల్స్ని మనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, తో ఖూబ్ పడో బాగా చదువుకోవాలి. మనం మన లైఫ్లో అనుకున్న గోల్స్ని మనం రీచ్ కావాలి అనుకుంటే మనం బాగా చదువుకోవాలి. జీవన్ మే కుచ్ బన్నా హై తో ఖూబ్ పడో అని వాళ్ళ నాన్న ఎవరు చెప్పారు, రోహిత్ చెప్పారు. ఏక్ దిన్ వహ్ బగీచే మే బైఠా తా, ఒకరోజు రోహిత్ గార్డెన్లో కూర్చొని ఉన్నాడు. ఏక్ చిడియా ఆకర్ పేడ్ పర్ బైఠ్ గయి, ఒక బర్డ్ వచ్చి అక్కడున్న గార్డెన్లో ఉన్న ఒక చెట్టు మీద వచ్చి కూర్చుంది. యహ్ ఏక్ రంగ్ బిరంగి చిడియా థీ, అది చాలా రంగ్ బిరంగి అంటే కలర్ఫుల్ కలర్ఫుల్ బర్డ్, అది కలర్ఫుల్ బర్డ్ వచ్చి అక్కడ కూర్చొనిందంట. उसके मन में आया कि उस सुंदर चिड़िया का चित्र बनाए ఆ అబ్బాయి మనసు కనిపించింది. ఉస్ సుందర్ కాతే బ్యూటిఫుల్ ఆ బ్యూటిఫుల్ బర్డ్ డ్రాయింగ్ వేద్దామని అనుకున్నాడు. చిత్ర బనాయే, చిత్ర అంటే డ్రాయింగ్ ఆ బర్డ్ని సేమ్ ఆ బర్డ్ని డ్రా చేయాలి అని అనుకున్నాడు. రోహిత్ని తురంత్ కాతే అడ్వాన్స్, వెంటనే ఏం చేశాడు, కాపీ పెన్సిల్ నికాలి और చిడియా కా చిత్ర బనాడాల, ఒక కాపీ బుక్ ఉంటుంది కదమ్మా, ఒక బుక్ తీసుకున్నాడు, ఒక పేపర్ మరి పెన్సిల్ తీసుకున్నాడు, ఆ డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. కాపీ పెన్సిల్ నికాలి और చిడియా కా చిత్ర బనాడాల, టకటక ఆ బొమ్మని డ్రా చేశాడు, చిడియా పిక్చర్ని డ్రా చేశాడు. ఉసే అపనా బనాయా హువా వహ్ చిత్ర బహుత్ అచ్చా లగా, ఆ అబ్బాయికి తను వేసిన పిక్చర్ చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది అని అనిపించింది. ఏక్ దిన్ వహ్ తస్తరీ మే రంగ్ మిలా రహా తా, తస్తరీ అంటే స్మాల్ ప్లేట్ అని మామూలుగా పెయింటింగ్ ప్లేట్ ఉంటుంది కదా, ఫస్ట్లో ఇంత పెద్దగా ఉంటుంది, చుట్టూ ఇట్లా రౌండ్స్ ఉంటాయి ప్లేట్కి కదా, ఆ చిన్న రౌండ్స్లో మనం వేరే వేరే కలర్స్ వేసుకుంటాం. ఈ వైట్ ప్లేట్లో ఈ రౌండ్ పెద్దగా రౌండ్ దాంట్లో కలర్స్ మిక్స్ చేసుకుంటాం కదా, ఇలా తస్తరీ అంటే స్మాల్ ప్లేట్, ఒక ప్లేట్ మీ రంగ్ మిలా రహా తా, అబ్బాయి ఏం చేసి ఒకరోజు ఆ ప్లేట్లో కలర్స్ కలుపుతూ ఉన్నాడు. ఉస్నే పితాకో దర్వాజే పర్ కడా దేకా, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న డోర్ దగ్గర నిల్చుకొని ఉండడం చూశాడు, అంటే వాళ్ళ నాన్న డోర్ దగ్గర నిల్చుకొని చూస్తున్నాడు. ఈ అబ్బాయి లోపల ఏం చేస్తున్నాడు, తస్తరీమే రంగ్ మిలా రహాతా అంటే ఆ ప్లేట్లో కలర్స్ కలుపుతూ ఉన్నాడు. రోహిత్ కి రుచి కో దేక్కర్ ఉస్కే పితాజీ రంగ్ బ్రష్ తథా సఫేద్ కాగజ్ కే బండల్ లే ఆయే, రోహిత్కి రుచి అంటే రోహిత్ ఇంట్రెస్ట్ చూసిన వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు, రోహిత్కి వెళ్ళి రంగ్ కలర్స్ బ్రష్, మామూలుగా పెయింటింగ్ బ్రషెస్ ఉంటాయి కదమ్మా, 0 సైజు 1, 2 అలా సైజెస్ ఉంటాయి అన్నమాట బ్రషెస్, అలా బ్రష్లు, తథా అంటే అండ్ ఔర్ సఫేద్ కాగజ్ కే బండల్ అంటే వైట్ పేపర్స్ బండలు అన్నీ తెచ్చిచ్చేస్తారు. ఎందుకు ఇవన్నీ తెచ్చిచ్చారు, ఎందుకు అంటే రోహిత్కి ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవన్నీ తెచ్చిస్తే మంచిగా డ్రాయింగ్స్ అని వేసుకుంటాడని వాళ్ళ నాన్న తెచ్చిచ్చారు. యహ్ దేక్కర్ రోహిత్ బహుత్ ఖుష్ హువా, అది చూస్తూనే రోహిత్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రోహిత్ కూడా ఒక చిడియా బొమ్మ వేసి ఒక బర్డ్ పిక్చర్ వేసి చాలా హ్యాపీ ఫీల్ అయినాడు కదా, చాలా బాగా వచ్చింది అని, దానికి కానీ ఇవన్నీ తెస్తూనే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. రోహిత్ నే ఉసీ క్షణ్ తై కర్ లియా కి, ఉసీ క్షణ్ ఆ సెకండ్ అంటే తై కర్నా డిసైడ్ చేసుకోవడమ్మా, ఆ సెకండ్ డిసైడ్ చేసుకున్నాడు. వహ్ మెహనత్ సే కామ్ కరేగా, నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను, మెహనత్ కార్తే పరిశ్రమ అని అంటే మెహనత్ కార్తే హార్డ్ వర్క్ చేస్తాను అని అనుకున్నాను, అప్పటికే ఆ సెకండ్లో డిసైడ్ చేసుకున్నాడు. వహ్ జాన్తా తాకి చిత్ర బహుత్ సుందర్ హై తో దేఖ్నే వాలే ఉసే పసంద్ కర్తే హే, జాన్నా కార్తే తెలుసుకోవడం, జాన్తా అంటే నో అని అంటే హీ నో, అతనికి తెలుసు, ఏమని తెలుసు అతనికి, చిత్ర బహుత్ సుందర్ హైతో ఒకవేళ పిక్చర్ చాలా బాగుంటే దేఖ్నే వాళ్ళే ఉసే పసంద్ కర్తే చూసేవాళ్ళు ఆ పిక్చర్ని
పసంద్ కర్నా అంటే లైక్ చేస్తారు. ఇప్పుడు పిక్చర్ బాగుంది అనుకోండి, ఏదైనా డ్రా చేసిన డ్రాయింగ్స్ బాగున్నాయి అనుకోండి, అందరు డ్రాయింగ్స్ చూసి బాగున్నాయి అని అందరు కూడా లైక్ చేస్తారు. अब रोहित पूरी मेहनत से चित्रकारी में जुट गया. ఇప్పుడు ఏమైపోయింది ఇంకా రోహిత్ ఆ పెయింటింగ్స్ పేపర్ బండల్స్ అన్నీ వాళ్ళ డాడీ తెచ్చిస్తూనే డిసైడ్ అయినాడు మంచిగా హార్డ్ వర్క్ చేయాలి అని. ఇంకా పూరి మెహనత్ సే బాగా హార్డ్ వర్క్ చేసి చిత్రకారి మీద డ్రాయింగ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. వాహ్ అపనే ఆర్ట్ స్కూల్ మే కళా కా అభ్యాస్తో కర్తా హితా. ఆ అబ్బాయి ఆర్ట్ స్కూల్లో కళా కా అభ్యాస్ అంటే ఆర్ట్ ప్రాక్టీస్ అయితే డ్రాయింగ్స్ ప్రాక్టీస్ అయితే చేసేవాడు. घर पर अपने कमरे में भी चित्रों అంటే ఇంట్లో కూడా अपने कमरे में తన రూమ్లో చిత్రోं और रंगों से खेलता रहता था. ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో ఏం చేసేవాడు, తన రూమ్లో చిత్రోं और అంటే డ్రాయింగ్స్ और रंगों से డ్రాయింగ్స్తోనూ మళ్ళీ కలర్స్తోనూ ఆడుకుంటూ ఉండేవాడు. అంటే ఎప్పుడు చూసినా ఏదో పిక్చర్ వేసి కలర్స్ వేసి ప్రాక్టీస్ చేసేవాడు. స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసేవాడు. మీరు కూడా అంతే, స్కూల్లో చదువుకోవడమే కాదు ఇంటికి వెళ్ళినాక మీరు స్కూల్లో విన్నవన్నీ కూడా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. उसने सैकड़ों चित्र बना डाले. सैकड़ों అంటే సెవరల్ హండ్రెడ్స్ చాలా పిక్చర్స్ అన్నీ కూడా డ్రా చేశాడు, దాని కలర్స్ కూడా వేసేసాడు. लोग उसके चित्रों को देखते तो उसकी बड़ी ప్రశంస करते. ఎవరన్నా సరే లోగ్ అంటే పీపుల్స్ అంటే ఎవరైనా బయట వాళ్ళు ఆ అబ్బాయి వేసిన పిక్చర్స్ అంటే ప్రజలంతా కూడా ఏం చేస్తాడు, ఆ అబ్బాయి వేసిన పిక్చర్ చూస్తూనే ఉస్కి బడి ప్రశంస కర్తే, ఆ అబ్బాయిని బాగా ప్రశంసించేవాడు. ప్రశంస కర్నా కార్తే టు అప్రిషియేట్ బాగా సూపర్గా వేసినావు, వెరీ గుడ్, వెల్ డన్, అట్లా ఆ అబ్బాయిని బాగా అందరు కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఉస్కే చిత్రంకి ప్రదర్శని బి లగ్నే లగి. ఆ అబ్బాయి వేసిన పిక్చర్స్, అబ్బాయి వేసిన డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాయింగ్స్ అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. इसमें देश भर से और विदेश से भी लोग उसके चित्रों को देखने आते थे. చూడండి, हमारा देश के लोग ही नहीं, देश भर से అంటే మన దేశం వాళ్ళే కాదు, और विदेश से भी ఫారినర్స్ కూడా వచ్చి ఆ అబ్బాయి వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా చూసేవాళ్ళు. वे अच्छी कीमत देकर इन चित्रों को खरीदने भी लगे. అంతేకాదు వాళ్ళు మంచి కాస్ట్ బాగా అమౌంట్ కూడా ఇచ్చి ఆ పిక్చర్స్ని వాళ్ళు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఖరీద్నా కార్తే డుబ్బాయి కొనుక్కొని వెళ్ళే అమౌంట్ ఇచ్చి రోహిత్ వేసిన పిక్చర్స్ని వాళ్ళు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. సచ్చే ప్రేరణ और ఆత్మవిశ్వాస్ से सफलता मिलती है. సచ్చే అంటే ట్రూత్, ఇది ట్రూత్ ప్రేరణ అంటే మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్, ఆర్ ఆత్మవిశ్వాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మనం ఏ విషయంలోనైనా కూడా సక్సెస్ అవ్వచ్చు. చూడండి, రోహిత్ ఇంట్రెస్ట్ హార్డ్ వర్క్తో ఏం చేస్తాడు, డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఆర్ట్ స్కూల్లో డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయడమే కాదు ఇంటికి వచ్చి కూడా अपने कमरे में चित्रों और रंगों से खेलता रहता था. అంటే డ్రాయింగ్స్ వేయడము, దాని కలర్స్ వేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. అలా చేస్తాం సైకడో చిత్ర బనాడలే అంటే సెవరల్ హండ్రెడ్స్ కౌంట్లెస్ డ్రాయింగ్స్ అన్నీ కూడా వేసేసాడు. అంతేకాదు ప్రజలందరూ కూడా వచ్చి ఆ పిక్చర్స్ అన్నీ కూడా చూసి తను ఏం చేసి అంటే లోగ్ అంటే పీపుల్స్ అని పీపుల్స్ అంతా కూడా ఆ పిక్చర్స్ని చూసి రోహిత్ని బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఉస్కే చిత్రంకి ప్రదర్శన, ఆ అబ్బాయి వేసిన డ్రాయింగ్స్కి ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ చూడడానికి హమారా దేశ్ బర్సే అంటే మన దేశం వాళ్ళే కాదు విదేశ్ సే బి లోగ్ ఉస్కే చిత్రంకు దేఖ్నే ఆతే थे. ఫారినర్స్ కూడా వచ్చి ఆ పిక్చర్స్ను చూసి వెళ్ళేవాళ్ళు. వే అచ్చి కీమత్ దేకర్, అంతేకాదు వాళ్ళు మంచి అంటే కాస్ట్ అంటే మంచిగా అమౌంట్ వెలకట్టి అంటే ఆ డ్రాయింగ్స్కి అమౌంట్ ఇచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే దీనివల్ల లెసన్ వల్ల ఏమర్థమవుతుందంటే మనకు ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మనం ఏ ఫీల్డ్లో అయినా కూడా మనము సక్సెస్ సాధించవచ్చు. ఫస్ట్ మనకు ఉండాల్సిన మన మీద మనకు నమ్మకం ఉండాలి. ధన్యవాదాలు.